ఓం నమో ఒకలామాతాయ నమ. ఓం నమో వెంకటేశాయ నమ. ఈరోజు మనం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారి మాతృమూర్తి ఒకలామాత గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కలియుగంలో అమ్మగా ఒకలామాత అమ్మవారు ఉన్నారు. శ్రీవారి ఆలయంలోనే ఒకలామాత ఆలయము ఉంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కానీ, స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి దర్శనమైన తర్వాత తిరిగి వెళ్ళే భక్తులకు కూడా అండాదండగా ఒకలామాత అమ్మవారు ఉంటున్నారు. వెంకటేశ్వర స్వామి వారికి దర్శించుకోవడానికి కానీ, తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఆకలితో ఉండకూడని ఉద్దేశంతోనే ఆనాడే ఒకలామాత అమ్మవారు శ్రీవారి దర్శించుకోవడానికి వచ్చే నరకదారి భక్తులకు గాను అనేక ప్రదేశాల్లో ఉచిత అన్నదాన పథకాన్ని ఒకలామాత అమ్మవారు ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాడు ప్రవేశపెట్టిన అన్నదాన పథకం ఆనాటి నుండి దినదిన అభివృద్ధి చెందుతూ నేడు ఎంతో అద్భుతంగా అన్నదానాన్ని తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా మొట్టమొదట ఒకలాపురం వెళ్ళి ఒకలామాత అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది పురాణాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా మొట్టమొదట అమ్మ దర్శనం అంటే ఒకలామాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే తన దగ్గరికి రావాలని కూడా భక్తులను చెబుతున్నానంటే వెంకటేశ్వర స్వామి వారికి ఒకలామాత అమ్మవారి పైన ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయో చెప్పవచ్చును. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా వారి కోరికలను తీర్చడంలోనూ వారి సమస్యలను పరిష్కరించడంలో వెంకటేశ్వర స్వామి కంటే కూడా ముందు ఒకలామాత అమ్మవారు ఉంటున్నారని చూడడంలో ఎలాంటి అనుమానం లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రోజుకి అనేక రకాలుగా ప్రసాదాలను నైవేద్యాలను తయారు చేయడం శ్రీవారికి సమర్పించడం జరుగుతుంది. స్వామివారికి తయారు చేసే అనేక నైవేద్యాల్లో కానీ అదేవిధంగా అన్న ప్రసాదాల్లో కూడా మొట్టమొదట ఒకలామాత అమ్మవారు రుచి చూసిన తర్వాతనే శ్రీవారికి సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి తయారు చేసే అన్న ప్రసాదాలు కానీ నైవేద్యాలు కానీ అన్నిట్లో కూడా దగ్గరుండి ఒకలామాత అమ్మవారు తయారు చేస్తుందన్నది చెప్పవచ్చును. అందుకనే శ్రీవారి ఆలయంలో పోర్టు అంటే స్వామివారికి తయారు చేసే అన్నప్రసాదాల నైవేద్యాలు కానీ ప్రదేశంలో పక్కనే ఒకలామాత ఆలయం ఉంది. స్వామివారు ఆ పోర్టు ఎదురుగానే అమ్మవారు ఉన్నారు. అక్కడున్న అయ్యగారులు కానీ జైన్ కానీ తయారు చేసే ప్రసాదాలన్నింటినీ కూడా ఒకలామాత అమ్మవారు పరిరక్షిస్తుంది. అప్పుడు వాళ్ళకి కావాల్సిన అనేక సలహాలు సూచనలు ఇస్తూ మరింత రుచికరంగా స్వామివారి ప్రసాదాలను అదేవిధంగా నైవేద్యాలను తయారు చేయడంలో ఒకలామాత అమ్మవారు కృషి అని చెప్పవచ్చును. ఒకలాపురంలో కూడా ఒకలామాత ఆలయం అద్భుతంగా ఉంది. అక్కడ కూడా ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఒకలాపురంలో విశిష్టత ఏంటంటే చిన్నపిల్లలకు అన్నప్రసన్న కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. అదేవిధంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కూడా ఒకలాపురంలో ఒకలామాత ఆలయంలో నిర్వహించడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో అద్భుతమైన మహిమలు గల స్వామి అయితే అంతకంటే ఎక్కువగా ఒకలామాత అమ్మవారు అద్భుతమైన మహిమలు గల చెప్పవచ్చును. ఒకలామాత అమ్మవారు ఆశీస్సులు శ్రీవారిపై భక్తులపైన అన్ని వేళల్లో కూడా ఉంటాయని చూడడంలో ఎలాంటి అనుమానం లేదు. వెంకటేశ్వర స్వామి వారు శ్రీవారి భక్తులను ఎలాగైతే కంటికి రెప్పలాగా కాపాడుకుంటారో అంతకంటే మెరుగ్గా శ్రీవారి భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యం కల్పించడంలోనూ వారి సమస్యలను తీర్చడంలోనూ అదేవిధంగా వారి కోరికలను వెంటనే నెరవేర్చడంలో కూడా ఒకలామాత అమ్మవారు కృషి అమోఘం అని చెప్పవచ్చును. అందుకనే తన కొడుకు ఆలయంలోనే ఆమె కూడా అనునిత్యం ఉంటూ శ్రీవారి భక్తులను కోరికలు నెరవేర్చడంలోనూ
శ్రీవారి భక్తులను కాపాడటంలోనూ ఒకలామాత అమ్మవారు కృషి అమోఘము అద్వితీయం అని చెప్పవచ్చును. అందుకనే వెంకటేశ్వర స్వామి వారు కూడా మొట్టమొదట ఒకలామాత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే తన దర్శనం చేసుకోవాలని భక్తులు ఆజ్ఞ ఇచ్చారంటే వెంకటేశ్వర స్వామి వారికి వారి మాతృమూర్తి ఒకలామాత అమ్మ పైన ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. అందుకనే తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా మొట్టమొదట ఒకలాపురం వెళ్ళి ఒకలామాత అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఓం నమో ఒకలామాతాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః.